పోలవరానికి సంబంధించి ఎప్పటికప్పుడు కథ నడుస్తున్నదల్లా సొంత ప్లానింగ్ ఏంటి అన్నటువంటిది. పోలవరంలో చంద్రబాబు టైంలో సక్రమంగా నిర్మించకపోవడం వల్లనే డయాఫ్రమ్ వాళ్ళు కొట్టుకుపోయిందని వైసీపీ సక్రమంగా నిర్వహించకుండా కావాలని ఆలస్యం చేయడం వల్ల దెబ్బతిందని తెలుగుదేశం ఆరోపిస్తూ వస్తుంటే, సరే అది పక్కన పెట్టేసి నెక్స్ట్ మళ్ళీ కంటిన్యూ చేస్తున్నటువంటి క్రమంలో కొత్తది కీలకమైన మలుపు తిరిగింది. పోలవరం పనులు నాణ్యత కోసం మాన్యువల్ ప్రకటించారు. డయాఫ్రమ్ వాల్, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, ఇతర పనులకి దీన్ని సిద్ధం చేయాలని ఆదేశించారు. దేనికి ఎవరు బాధ్యులో ముందే తేల్చాలని చెప్పారు. పోలవరం పనులు నాణ్యత విషయంలో ఎవరి పాత్ర ఏంటో ముందే నిర్ధారించండి. ఏ నాణ్యత పరీక్షలు చేయాలో ముందే తేల్చండి. దేనికి ఎవరు బాధ్యులో వాళ్ళ హోదాతో సహా స్పష్టంగా పేర్కొనాలి. పోలవరంలో గుత్తేదారు తరపున కాకుండా ప్రభుత్వం తరపున స్వతంత్ర నాణ్యత పరీక్ష ల్యాబ్ను ఫిబ్రవరి నెలాఖరులోపు ఏర్పాటు చేయాలి. ఇందుకోసం ఇప్పటికే ఏర్పాట్లు ప్రారంభమైనాయి. తిరుపతిలో ఐఐటీతో పాటుగా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్, మరో 2 సంస్థలతో సంప్రదింపులు జరుగుతున్నాయని అధికారులు ప్రకటించారు. నిర్మాణ పనులకు సంబంధించి అనుసరించే విధానాల అనుమతి విషయంలో రకరకాల అభ్యంతరాల అభిప్రాయాలపైన చర్చ జరిగింది. బావర్ కంపెనీ ప్రతినిధులతో కొన్ని సాంకేతిక అంశాల మీదనే చర్చలు జరిగినాయి. తాజాగా ఏంటయ్యా విదేశీ నిపుణులతో మీటింగ్లు అంటే, ఇదివరకు ఎవరిదాళ్ళు నీతి తప్పంటే నీతి తప్పనే రాజకీయం కాకుండా ఇప్పుడు ఇదిగో ఈ డయాఫ్రమ్ వాళ్ళకి ఈ సోన్సు అధికారి బాధ్యత, లేకపోతే ఇంకొక పనికి సోన్సు వాళ్ళది బాధ్యత. ఇప్పుడు తేడా వస్తే ఈ దఫా సదరు అధికారి, సదరు ప్రభుత్వము బాధ్యత వహించాల్సి వస్తుంది. ముందు జాగ్రత్త చర్యగా ఈ అడుగులు వేసింది ప్రస్తుతం.